హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గంగా అలమల్ల. ఈరోజు రెసిపీ చామగడ్డ పులుసు. చూడండి, దీన్ని ఇలా బాగా 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో అంతా మందు ఉంటుంది. ఇది కొంచెము కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3 విజిల్స్కి ఇలా మునిగేలా వాటర్ వేసుకొని 3 విజిల్స్ కుక్కర్ స్టవ్ మీద పెడతాం. ఫ్రెండ్స్, ఒక చిన్న టిప్, మనం స్టవ్ ఇట్లా వెలిగేటప్పుడు మనం ఇలా ఉల్లిపాయలు కోసుకున్నాం అనుకో, మన కళ్ళ నుంచి నీళ్ళు రావండి, కళ్ళు మండవండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉడిపోయింది. ఒకసారి ఇలా చూస్తే ఉడికిపోతుంది. ఉడిపోయింది. దీన్ని తోలు తీసుకోవాలి మొత్తము. చూడండి, ఇలా ఈజీగా తోలు వచ్చేస్తుంది. కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కానీ బాగుంటుంది టేస్ట్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్టోన్స్ అన్ని కరిగిస్తారంటారు. ఇలా అన్నీ కోసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. గిన్నె కాగిన కొంచెం ఆయిల్ వేస్తాను. కాస్త మెంతులు, కాస్త 2 ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ అండి, ఉల్లిపాయలండి. ఇది కోసి పెట్టుకున్నాను. కాస్త కరివేపాకు, ఒక టమాటా, మగ్గాలండి. కాస్త పసుపు, తగినంత ఉప్పు అండి. తగినంత కారం. ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చింతపండు తీసేస్తాను. ధనియాల పొడి, ఒక నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకోనండి. తీసేస్తాం. దీంట్లో కాస్త నీళ్ళు ఇంకా వేసుకొని మసిలిన తర్వాత చామగడ్డ వేసేస్తాం. చూడండి, నీళ్ళు ఇలా మసులుతున్నాయి కదా, ఈ చామగడ్డ ఉడకబెట్టి తీసుకొస్తున్నాయి. గిన్నె ఇది కాస్త ఉడికి దగ్గర పడినప్పుడు తిప్పేయడమండి. దాంట్లో మొత్తము ఫిల్ చేసుకుంటుంది. పులుపు, ఉప్పు, కారం అంతా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు నీళ్ళు చాలా అనిపిస్తే అప్పుడు కొంచెం బియ్యం పిండి అయినా, లేకపోతే పప్పులు ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకొని పప్పుల పొడి అయినా ఒక 1/2 స్పూన్ తీసుకొని కలిపారనుకో, మొత్తం ఇది పులుసు మొత్తము చిక్కగా అయిపోతుంది.
చూడండి, కాస్త కొత్తిమీర, ఇంకేనండి మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. సర్వ్ చేసుకోండి. ఇట్లా అన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, జ్యూసీగా బాగుంటుంది. ఇది వేడి వేడి చామగడ్డ పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అసలు ఇది ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుంది అలాగో తెలియదు. ఒకసారి తీసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్